పవర్ఫుల్గా అట్లాంటి ఒక మనిషిని తయారు చేసుకుంటారు ఇలా దాన్ని. అంటే వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉండుంటారో సీటు కోల్పోయిన వాళ్ళు వాళ్ళకి మెయిన్ పొజిషన్స్ ఇస్తారు. మేబీ కేంద్ర పెద్దలతో మాత్రమే వ్యూహాలు నడుపుతుంది కానీ బీజేపీ నేరుగా అడగలేకపోతుంది ఈ నామినేటెడ్ పదవుల విషయంలో అనేది. వ్యూహం లేదు, పాడు లేదు. అక్కడ కేంద్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు. అంటే ఈ నామినేటెడ్ పోస్ట్ కేంద్రమే మాట్లాడుతుంది, కేంద్రమే సంప్రదింపులు జరుగుతుంది, లోకల్ నాయకులు అడగట్లేదు. ఎవడు చెప్పాడు అసలు? అంటే మరి ఎవరు అడుగుతున్నారు? ఎవడు ఒక చెప్పాడు? సోమవీర్రాజు అడిగారా, విష్ణువర్ధన్ రెడ్డి అడిగారా, ఎవరు అడిగారు? రేపు పొద్దున్న పదవుల రేంజ్ లో వాళ్ళే కదా ఉంటారు. వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రారా? ఒకవేళ 15% వచ్చినా 20% వచ్చినా ఇచ్చేది ఎవరు? మరి ఇంకెవరికి ఇస్తారు? అది తెలియాలి, అది పురంధేశ్వరికి తెలియాలి. అదే అంటే ఓకే మనం అనుకుందాం, ఒక ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేర్లో వాళ్ళ పేర్లు అనుకోవాలి కదా కనీసం. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసిన వాళ్ళు, గుర్తింపు పొందిన వాళ్ళు. అదే ఇంతకుముందు ఎమ్మెల్సీగా చేశాడు ఆయన సోమవీర్రాజు గారు. కరెక్టే, ఇస్తారని ఎంతవరకు నమ్ముతాం అంటున్నా. ఇంకోటి ఇస్తే తీసుకుంటాడు ఆయన నామినేషన్. అంటే అదే సార్, ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం అంటేనే పార్టీ గుర్తించి ఇవ్వడం, పార్టీకి నువ్వు ఇన్ని రోజులు సేవ చేస్తున్నావు కాబట్టి నీకు ఈ పదవి ఇవ్వడం అని. అలాంటప్పుడు వాళ్ళని వేసుకోకపోతే ఇంకెవరిని వేసుకుంటాం లెక్క. అదే చూడాలంటున్నా. ఇప్పుడు అక్కడ ఏమి కేంద్రం ఏమి ఇన్వాల్వ్ కావట్లే కాదా, రాష్ట్రానికి ఆ స్వేచ్ఛ